Hi friends. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దేవికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు. ఈరోజు ఈ 8వ రోజు శ్రీ దుర్గాదేవి అవతారం. ఈ దుర్గాదేవికి ఎంతో ఇష్టమైన నైవేద్యం గారెలు అండ్ నిమ్మరసం కలిపిన అల్లం ముక్కలు అంటే చాలా ఇష్టం. ఇది ఒక్క నైవేద్యమే కాకుండా ఈ నైవేద్యంతో పాటు ఇంకో నైవేద్యం కూడా పెట్టాలి. సో అందుకనే గారెలు అంటే ఇష్టం కాబట్టి ఈ గారెలు చేశాను నేను. 1 కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్, మంచి కలర్ కోసం లైట్గా పసుపు, 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, ఫ్రెష్ కరివేపాకు ఇలా చిన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. కొన్ని వాటర్ యాడ్ చేస్తూ అప్పల పిండిలాగా కలుపుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను వేస్తున్నాను. జీలకర్ర లేట్గా వేసాను కదా, దీన్ని అంతా బాగా కలుపుకోవాలి. జీలకర్ర నేను మర్చిపోయాను, సో అందుకని ఇప్పుడు యాడ్ చేశాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత లైట్గా ఆయిల్ హ్యాండ్స్కి అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకుని చిన్న ఒక బాల్స్ రౌండ్ బాల్లో చేస్తున్నా. చూసారా, ఇలా బాల్లో చేసుకుని హ్యాండ్కి కొంచెం ఆయిల్ తీసుకుని ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. చిట్టి బుజ్జి గారెలు అవుతాయి. చూసారా, ఇలా ప్రెస్ చేసుకుంటే ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇదే విధంగా అన్నిటినీ చేసుకోవాలి. ఆయిల్ వేడయింది, ఒకటి తీసి ఆయిల్లో వేసేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పిండిగా ఉంటాయి. సో అందుకని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నాను నేను. 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి టర్న్ చేసుకుంటూ. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కలర్లో ఫ్రై అవుతే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇదే విధంగా మిగిలిన వాటన్నిటిని కూడా బాగా కాల్చుకోవాలి. గారెలు కూడా రెడీ అయ్యాయి. నైవేద్యం పెట్టడం కోసం ఈ అల్లం ముక్కని తీసుకుంటున్నాను. ఈ అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం ముక్కలు ఇలా చిన్నగా కట్ చేశాను. ఈ అల్లం నైవేద్యం కూడా తినాలి కాబట్టి నేను ఎక్కువ తీసుకోవట్లేదు, లైట్గా తీసుకున్నాను దేవికి నైవేద్యం పెట్టడానికి. ఇంక ఈ నిమ్మకాయని కూడా ఇందులో బాగా కలుపుకోవాలి. చాలా ఇష్టం ఈ నైవేద్యం అంటే. కలిపిన అల్లం ముక్కలు నైవేద్యం అంటే దేవికి చాలా ఇష్టం. సో అందుకని ఈ నైవేద్యం ఖచ్చితంగా పెట్టండి. చాలా ఈజీ ప్రాసెస్, 10 మినిట్స్లో అయిపోతుంది. సో నైవేద్యం పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొడుతుంది, రెడీగా పెట్టింది. ఇంకా నిమ్మకాయల దండ కూడా వేసింది. నిమ్మకాయల మాల ఖచ్చితంగా వేస్తుందమ్మా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.